శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఓం నమో లక్ష్మీ నారసింహాయ నమః. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రత్యేకంగా సింహరాశి వారికి సంబంధించిన ఒక గొప్ప శుభవార్త మీ ముందుకు తీసుకువచ్చాం. సెప్టెంబర్ 10 బుధవారం ఒక భారమైన బంధం సులభం కాబోతుంది. ఈ బంధం ఏమిటి? ఇది ఎందుకు భారమైనది? ఇది సులభం అవ్వడం వల్ల ఏ మార్పులు కలుగుతాయి? అన్నీ మీకు నేడు వివరంగా చెప్పబోతున్నాం. చివరి వరకు వినండి. ఎందుకంటే ఇది కేవలం రాశి ఫలం మాత్రమే కాదు. మీ జీవితాన్ని మార్చేసే ఒక ముఖ్యమైనటువంటి సూచన. కాబట్టి దయచేసి చివరి వరకు చూడండి. ఇక ప్రత్యేకంగా చెప్పాలంటే మరి సింహరాశి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తర నక్షత్రం 1వ పాదం. మరి దాంట్లో ఆ యొక్క పాదాల్లో జన్మించిన వారు, ఆ యొక్క నక్షత్రాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకు వస్తారు. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశిగా ఉంటుంది. ఈ 5వ రాశి అయినటువంటి సింహ రాశి వారు సహజంగా ఆత్మవిశ్వాసం కలిగిన వారు. అలాగే అగ్రగాములు అగ్రగాములు కావాలని కోరుకునే కోరిక కలిగిన వారు. వీరు ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని పూర్తిగా చేయక అసలు మానరని చెప్పాలి. ఆత్మాభిమానం వీరి యొక్క ప్రాణం. ఇతరులు వీరిని అణగదొక్కితే మానసికంగా చాలా బాధపడతారు. కుటుంబము, అలాగే సంబంధాలు, వ్యాపారము ఏ విషయంలోనైనా వీరు ఒక భారమైన బాధ్యత తీసుకుంటారు. ఈ యొక్క బంధం అనేది కేవలం ఒక వ్యక్తి సంబంధం మాత్రమే కాదు. కొన్నిసార్లు ఇది ఒక ఆర్థిక బంధం, వృత్తి బంధం లేదా వంశపార్య బాధ్యత కూడా అయి ఉంటుంది. ఉదాహరణకు సింహరాశి వారు తమ కుటుంబానికి ఏకైక ఆధారం. తల్లిదండ్రుల ఆరోగ్యం, పిల్లల విద్య, అప్పుల బాధ్యత అన్నీ అతని భుజాలపై ఉంటాయి. ఈ యొక్క బంధం సంవత్సరాలుగా భారంగా మారుతూ వీరిని ఎన్నో కష్టాలు, ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నా కూడా వీరు మాత్రం మౌనంగా దాన్ని మోస్తూ దానికోసం ఎక్కువ ఆలోచించకుండా తమ యొక్క కష్టాన్ని తాము చేసుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ వారికి ఆ భారాలు, ఆ సమస్యలు, ఆ బంధాలు ఇంకా కూడా చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లోంచి ఈరోజు వీరు ఏ విధంగా బయటపడతారో ప్రత్యేకంగా తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో సింహరాశి వారు తీవ్ర ఒత్తిడిని అనుభవిస్తున్నారు. శనిగ్రహం ప్రభావం వల్ల గత కొంతకాలంగా బంధాలు భారంగా మారాయి. ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సంబంధాల్లో తేడాలు, అనుమానాలు, అప్పుల భారాలు, వృత్తిలో ఒత్తిడి ఇవన్నీ సింహరాశి వారిని గట్టిగా పట్టుకున్నాయి. కానీ వీరు మాత్రం వదులుకోరు. గట్టిగా పోరాడతారు. అదే సమయంలో మానసిక ప్రశాంతత లేకుండా చాలా కాలం గడిపారు. అసలు ఇంత గడిపిన వారికి ఆ ఒక్క బంధం అనేది ఏమిటనేది తెలుసుకోవాలని ఖచ్చితంగా ఉంటుంది. ఇది కుటుంబ బాధ్యతలు, వృద్ధ తల్లిదండ్రులు, పిల్లల భవిష్యత్తు, కుటుంబ ఆర్థిక స్థిరత్వం కూడా అయ్యుండవచ్చు. అలాగే ఆర్థిక బంధం, తీసుకున్న అప్పులు చెల్లించలేక మోసే ఒక ఒత్తిడి కూడా అయ్యుండవచ్చు. అంతేకాకుండా మీకు సంబంధ బంధం కూడా అయి ఉండవచ్చు. జీవిత భాగస్వామితో సమస్యలు, స్నేహితులతో దూరం, అలాగే బంధువులతో కలహాలు కూడా అయి ఉండేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అంతేకాదు మానసిక బంధం కూడా అయి ఉండవచ్చు. ఎప్పుడు భారం వేసినట్టుగా అనిపించడం, ఎప్పటికీ తీరని ఒక సమస్య. వీటిలో ఏదో ఒకటి లేదా కలయిక ఏదో ఒకటి ఏదో లేదా కలయికే సింహరాశి వారికి భారమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి బంధంగా కనిపిస్తుంది. ఇది ఎందుకు భారమైంది? ఇన్ని రోజులు ఉండవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? గత 2, 3 సంవత్సరాలుగా శని ప్రభావం ఎక్కువగా ఉంది. శనిగ్రహం అనేది పరీక్షించే చాలా కాలమని చెప్పవచ్చు. ఇది సింహరాశి వారిని బాధ్యతల్లో కట్టిపడేసింది. కొందరికి అప్పులు చెల్లించలేకపోయారు. కొందరికి కుటుంబ సంబంధాలు
మెరుగుపడలేదు. మరికొందరికి ఉద్యోగంలో, వ్యాపారంలో ఎదుగుదల లేకుండా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఒక భారం నుండి బయటపడాలని అనుకున్నా, ఇది ఇంకా పట్టుకున్నట్టే అనిపిస్తుంది. ఈ శనిగ్రహ ప్రభావం వలనే గత కొంతకాలంగా సింహరాశి వారిని ఎంతో ఒక బందీఖానాలో పడేసినట్టుగా అయిపోయింది. మీరు ఒకరి దగ్గర అప్పు తీసుకొని దాన్ని చెల్లించలేక మీరు చేసే కష్టానికి, మీకు వచ్చే ఆదాయానికి సమతూకము లేక మీరు ఇన్ని రోజులు ఈ అప్పు చెల్లించడంలో ప్రధానంగా సమస్యలు పడ్డారు. మరి బంధాల్లో, సంబంధాల్లో కూడా భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, ఏ విషయాల్లో అయినా సరే మీకు కొంత సఖ్యత లేక సమస్య పడుతూ, అటు వదలలేక, ఇటు పట్టుకోలేని పరిస్థితుల్లో మీరు ఇప్పటివరకు ఎంతో బాధపడినటువంటి పరిస్థితి నుంచి మరి ప్రత్యేకంగా ఇప్పుడది మీకు సులభమయ్యి, మీకు కాస్త భారాన్ని తగ్గించేటువంటి పరిస్థితులు కూడా మీకు ఈ యొక్క రోజు ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి, ప్రధానంగా చూస్తే మీకు ఎందుకు సులభమవుతుంది అంటే, సెప్టెంబర్ 10 బుధవారం నుంచి బుధగ్రహం అనుకూలంగా కదులుతుంది. బుధుడు అంటే సంభాషణలు, ఒప్పందాలు, ఆర్థిక చర్చలు జరుగుతాయి. అంటే బుధుడు కలిగించే మీకు మాట తీరులోనే మీకు అనుకూలతగా ఇస్తుంది. ప్రధానంగా చూస్తే సింహరాశి వారు ఎన్నో సమస్యలు పడడానికి గల కారణం తమ యొక్క వాక్చాతుర్యం అని చెప్పవచ్చు. సింహరాశి వారి యొక్క మాటలలో కాస్త పొగరు ఉంటుంది. వీరు పొగరు మనుషులు అని అందరూ అనుకుంటారు. కానీ ప్రధానమైనటువంటి ఆ మాటల వెనకున్న కారణం ఏమిటంటే, వీరికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. నేను ఎప్పుడు ఒకరి దగ్గర, ఒకరి కింద తగ్గను అనేటువంటి ఒక భావన వీరికి ఉండడంతో పాటు, వీరు ఎవరైనా గాని ఉచితంగా సలహాలు ఇచ్చినా, అనవసరమైన సలహాలు ఇచ్చినా, "నువ్వు చెప్పేది ఏమిటి? మాకు మొత్తం తెలుసు" అనేటువంటి ఒక భావన అనేది కూడా వీరిని ఇన్ని రోజులు కష్టాలు, సమస్యల్లోకి నెడతానికి కారణమైంది. ఈ కారణమైనటువంటి ఒక సమస్యను తగ్గించడం కోసమే ఈ యొక్క బుధుడు సంభాషణల్లో మీ యొక్క మార్పులు, అలాగే మీకు కొన్ని కొన్ని ఒప్పందాల్లో కూడా మీరు అన్నీ తెలిసి తెలిసి కూడా పోగొట్టుకున్నటువంటి పరిస్థితిగా అయిపోయింది. అలాంటి విషయాల్లో కూడా మీకు అనుకూలత ఇస్తాడు. అలాగే మీరు ఇబ్బందితో పడుతున్నటువంటి సంబంధాల్లో కూడా చర్చల ద్వారా మీకు పరిష్కారాన్ని కలిగిస్తాడు. అంతేకాదు, ఆర్థికంగా కూడా కొత్త మార్గాలు తెరుచుకునే విధంగా, మీకు ధనం కూడా ప్రత్యేకంగా జనరేట్ చేసే విధంగా ఎవరో ఒకరి సహకారం వలన మీరు సొంతగా ఎదుగుదల ప్రారంభించడానికి అనుకూలత అయ్యేటువంటి పరిస్థితులు, అలాగే సులభత అంటే ఇబ్బంది లేకుండా సమస్యలకు పరిష్కారం కనుగొనడం, ఇది ఇప్పుడు మీకు జరగబోతుంది. దీనివల్ల మీకు ప్రత్యేకంగా కొన్ని లాభాలనేవి అయితే ఉన్నాయి. మానసికంగా ప్రశాంతత వస్తుంది. కుటుంబ సభ్యులతో అనుకూలమైనటువంటి బంధం ఏర్పడుతుంది. అప్పుల భారాలు కొంతవరకు తీరతాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. మీ యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడే దిశగా ఈ యొక్క అడుగులు వేస్తారు. మానసికంగా మీరు పడినటువంటి వేదన మీకిప్పుడు పూర్తిగా తొలగిపోయేటువంటి ఒక పెద్ద అవకాశంగా మీకు మారుతుంది. అంతేకాదు, కుటుంబంలో మీ యొక్క బంధాలు, అనుబంధాలు మరింత బలపడటానికి కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులైతే ఉన్నాయి. మీకు ఆరోగ్య విషయంలో కానీ అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంది. అయితే దీనివల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి. అలాగే కొన్ని జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి. అవేంటంటే, బంధం సులభం అవుతున్నప్పుడుకు కొందరికి అహంకారం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ అహంకారాన్ననే దాన్ని మీరు కంట్రోల్‌లో చేసుకోపోతే, ఆ బంధాలే మీ మెడకు చుట్టుకొని మరింత పెద్దవిగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి, మీ మాటల్లో, చేతల్లో అహంకారం అనేది లేకుండా చూసుకోవడం మీకు ప్రధానమైనటువంటి జాగ్రత్త అని చెప్పవచ్చు. అలాగే సమస్య తీరగానే అన్నీ తీరిపోయాయి అని, ఒక సమస్య తీరగానే అన్నీ తీరిపోయాయి అనుకోవద్దు. చిన్న చిన్న ఆర్థిక ఖర్చులు మిగిలే అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్తగా వచ్చే సంబంధాలు జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే మీరు పెద్ద పెద్ద సమస్యలను కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే సింహరాశి వారికి సెప్టెంబర్ 10 బుధవారం ఒక మలుపు రోజు అవుతుంది. చాలా రోజులుగా
మీరు బిగించిన పట్టుకున్న ఒక బంధం ఇప్పుడు సడలబోతుంది. మీరు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలుగుతారు. దానివల్ల మీ జీవితంలో కొత్త దిశగా సాగుతుంది. లాభాలు ఎక్కువే ఉన్నా జాగ్రత్తలు పాటిస్తే అది నిజమైన విజయంగా నడిపిస్తుంది. ఇది కేవలం జ్యోతిష్యం కాదు. మీ యొక్క జీవితానికి ఒక స్ఫూర్తిగా నిలబడే అవకాశం. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.